నమస్తే అన్న, మీ పేరు? నా పేరు బౌర్శెట్టి సుబ్రహ్మణ్యం. నమస్కారం అందరికీ. ఓకే అన్న, ఏంటి మరి చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే తన తొలి సంతకం అంటూ కూడా పింఛన్లు పెంచుతూ వికలాంగుల పింఛన్ 3,000 6,000 చేయడం ఎలా అనిపిస్తుంది అసలు? ఏం చెప్తారు? మాకు మాత్రం చాలా సంతోషంగా ఉందన్న. 6,000 చేసినందుకు అందరికీ పనులు చేసుకున్న వాళ్ళకి మాకు పనులకి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా మీరు ఏం చేయగలరు అంటున్నారు. మా పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని మాకు ఇక్కడ 3,000 నుంచి 6,000 చేశారు. 6,000 ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం. మాకు జగన్ ఉన్నప్పుడు అసలు ఏం బాగాలేదు, మా పరిస్థితులు మాకు అసలు పట్టించుకోలేదు. మాకు అనేది ఒక ఇది పెట్టలేదు, మాకంటే గుర్తులేదు, మా ఓట్లు గుర్తులేదు, మేము గుర్తులేము. అసలు మా వికలాంగుల కోసం ఏ రకంగా కూడా మాట్లాడలేదు. మేము మాట్లాడేది ఏంటంటే మాకు అనేది మాకు గుర్తుండాలి, మా ఓట్లు కావాలి కానీ మా వికలాంగులు అవసరం లేదా? మాకు మేము కూడా మనుషులేమేగా, మేము మనుషులుగా బతుకుతున్నాంగా సమాజంలో. మళ్ళీ మాకు కూడా అన్నిట్లో అధికారం ఉందిగా, ఓటు వేసినందుకు అధికారం ఉన్నప్పటికీ అన్నిట్లో అధికారం ఉందిగా. మాకు పెంచే దాంట్లో నీ రూపాయి కూడా పెంచలేదు. ఏమనంటే భర్తలు పోయిన వాళ్ళంటే మేము చచ్చిపోతే మా భార్యలకి ఇస్తానుక 4,000 మేము బతుకుండొద్దాం మగవాళ్ళు అనేది. ఏ రకంగా కూడా ఇది చేయలేదు, మాకు సాయం చేయలేదు. మాకు బండ్లకి పెట్టుకొని నేను ఎన్నిసార్లు పెట్టుకొని నడుస్తూ పడిపోతాను. నేను నాలా నడవపోయిన వాళ్ళు కూడా ఉంటారు. బండ్లకి పెడితే ఆ బండ్లకి కూడా రావట్లేదు. ఏమనంటే అది కావాలి ఇది కావాలి లేనిపోయిన ప్రూఫ్లు అన్నీ పెడుతున్నారు. మేము తిరగలేకపోతున్నాం. వాలంటీర్ పెట్టారు, ఆ వాలంటీర్లు కూడా ఒక పని చేస్తే ఒక పని చేయట్లేదు. 3,000 6,000 చేస్తున్నారని మాకు నమ్మకం ఉందన్న. అందరికీ మా చేతికి అందిద్దని మాకు నమ్మకం ఉంది.